జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము విభూతి విస్తర యోగము 34వ శ్లోకము. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిః శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విభూతి విస్తర యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, సకల ప్రాణుల ప్రాణాన్ని హరించేటటువంటి మృత్యువును నేను, అంతేకాదు సకల ప్రాణుల యొక్క పుట్టుక అనేటటువంటి కర్మను కూడా నేనే. అర్జునా, స్త్రీలలో లక్ష్మీదేవిని నేను, ఇంకా కీర్తి, వాక్కు, సరస్వతి, జ్ఞాపకశక్తి, ధారణాశక్తి, బుద్ధి, ధైర్యము, ఓర్పు, ఇవన్నీ నేనే అంటూ శ్రీకృష్ణ భగవానుడు సర్వాన్ని కబళించేటటువంటి మృత్యువులో తన అంశ అధికంగా ఉందని, ఇక ముందు భవిష్యత్తులో వచ్చే వాటికి కూడా ఉత్పత్తి స్థానము తానే అని, స్త్రీలలో లక్ష్మీదేవిలో తన అంశ అధికముగా ఉండటము వలన లక్ష్మీదేవి సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడికే పత్ని అయ్యిందని, అంతేకాకుండా కీర్తి, వాక్కు, సరస్వతి, జ్ఞాపకశక్తి, ధారణాశక్తి, బుద్ధి, ధైర్యము, క్షమాగుణము, ఇవన్నింటిలో తన అంశ అధికముగా ఉంటుంది అంటూ పరమాత్మ తన విభూతి విస్తారాన్ని గురించి వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ యొక్క ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ, మృత్యువు అనే పేరు విన్నప్పుడు, పుట్టుక అనేటటువంటి పేరు విన్నప్పుడు, లక్ష్మీదేవిని స్మరించినప్పుడల్లా కీర్తి, మంచి వాక్కు, సరస్వతీదేవి, జ్ఞాపకశక్తి, మేధస్సు, ధైర్యము, క్షమాగుణము, వీటన్నింటిని విన్నప్పుడల్లా ఆ శ్రీకృష్ణ భగవానుడి యొక్క పరమాత్మ యొక్క అంశాధిక్యతను గుర్తిస్తూ ఆస్వాదిస్తూ ఆ శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకునే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 144వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, యశోదాదేవి ఏవం స్వగేహదామాని సందధతి అపి, ఇంట్లో ఉన్నటువంటి త్రాళ్ళన్నీ తెచ్చి కట్టినా కృష్ణుడి బొజ్జ చుట్టూ తిరిగి రావటం లేదు. అయితే పిల్లవాడేమైనా పెరుగుతున్నాడా అంటే పెరగటం లేదు, అంతే ఉన్నాడు. బొజ్జ ఏమైనా పెరిగిందా అంటే బొజ్జ కూడా పెరగలేదు. కానీ ఎన్ని త్రాళ్ళు కట్టినా చాలటం లేదు. ఎంతటి పెద్ద త్రాడైనా సరే చాలటం లేదు. ఆ వింత చూచి అదంతా చూస్తూ గోపీనాం సుస్మయంతీనాం స్మయంతి విస్మితా భవతు, గోపికలందరూ నవ్వుతూ ఉన్నారు.
యశోదమ్మ కూడా నవ్వొస్తుంది. అయితే యశోదమ్మలో పట్టుదల కూడా పెరుగుతోంది. చిన్ని కృష్ణుడు, ఆ కొంటె కృష్ణుడి దుడుకుతనాన్ని చూస్తూ ఉంటే యశోదమ్మకు కోపం కూడా పెరుగుతోంది. కానీ ఇన్ని త్రాళ్ళు కట్టినా 2 అంగుళాలు తక్కువవుతోంది కదా అనేటటువంటి ఆలోచనే రావటం లేదు. ఇతడు భగవానుడేమో అనేటటువంటి జ్ఞానము మాత్రము ఒకంత కూడా కలగటం లేదు యశోదకి. తన కుమారుడే ఈ కృష్ణుడు అని అనుకుంటుంది యశోదమ్మ. అందుకని ఆ కుమారుడిని బాగు చెయ్యాలి, క్రమశిక్షణ నేర్పించాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంది. అట్లాంటి ప్రయత్నము సాగుతూ ఉంటే, అంత శ్రమ పడుతూ ఉంటే స్విన్నగాత్రాయా ఒడలన్ చెమటల్యగయన్, యశోదమ్మ శరీరమంతా చెమటలు పట్టింది. విస్రస్తకబరస్రజ, కొప్పు ముడి ఊడిపోయింది. ఆమె జడ నుండి పుష్పాలన్నీ రాలుతూ ఉన్నాయి. ఉత్తరీయముంజార వీడి ఉన్న తురుమున్ విరుల్రాలన్, పైట కొంగు జారిపోతోంది. అయినా కృష్ణుడిని బంధించాలి అనేటటువంటి ప్రయత్నం మాత్రం యశోదాదేవి మానటం లేదు అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః, కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః, కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం, కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 10వ అధ్యాయము 34వ శ్లోకము. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిశ్రీర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతిః క్షమా. మృత్యుస్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం, కీర్తిశ్రీర్వాక్చ నారీణాం, స్మృతిర్మేధా ధృతిః క్షమా. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.